నమస్కారం అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడైతే వినాయక చవితికి మనకి ప్రతి గొంతులో ఒక వినాయకుడు కనిపిస్తున్నాడండి. చిన్నప్పుడైతే ఒక పాలెం ఉందనుకోండి, ఆ పాలెంలో ఒక వినాయకుడిని పెట్టుకునేవాళ్ళు. చక్కగా పొద్దున సాయంత్రము పూజ చేయించుకొని ప్రసాదాలు ఇంటికి తీసుకొచ్చి ఇస్తారండి. అట్లా అయితే అందరూ ఒక చాట కలుసుకుంటారు. ఇప్పుడేమో ఒక బజార్లోనే 2-3 వినాయకుళ్ళు ఉంటున్నారు. ఇలా కన్నా కూడా అప్పుడే బాగుండేది అనిపిస్తుంది నాకు. అలా ఇప్పుడు కూడా కొన్ని చాట్ల అయితే జరుగుతున్నాయండి. చిలకలూరుపేటలో మాది జాగుపాలెము, అక్కడ ఒక్క వినాయకుడినే పెడతారు పాలెం మొత్తం మీద. పొద్దున సాయంత్రం ప్రసాదం పంతులు గారు నైవేద్యం ఇవ్వగానే చిన్న చిన్న పొట్లాలు కట్టేసి ఇంటింటికి 2 పిల్లలు వచ్చి ఇచ్చి వెళ్ళిపోతారు. అట్లానే నిమజ్జనం రోజు కూడా అందరూ చక్కగా కూర్చొని లడ్డు వేలం పాట పాడుకొని నిమజ్జనం చేసుకొని వస్తారు. రోజు సాయంకాల పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఏవో ఒకటి జరుగుతాయి. అట్లాగా ఉంటే యూనిటీగా బాగుంటుంది. మనకి ఏ పండగ అయినా యూనిటీగా చేసుకోమనే చెప్తారు, కానీ ఒకే గొంతులో నలుగురు వినాయకుళ్ళని చూస్తున్నాం ఇప్పుడు. ఇలా కాకుండా ఆ పద్ధతి బాగుంటుందని నా ఉద్దేశం. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు.